నమస్తే మామ. ఈరోజు అయితే మనకి కాలేజ్ 12 o'clockకి, ఇప్పుడు టైం అయితే 9:10 అవుతుంది. ఈ లోపల నాకైతే ప్రాజెక్ట్స్కి సంబంధించిన వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకున్నాను. ఒక ప్రాజెక్ట్కి కాంపోనెంట్ అయితే ఆర్డర్ పెట్టాలి, ఇంకో ప్రాజెక్ట్కి ఎండింగ్ ఉందన్నమాట. లాస్ట్ వచ్చేసింది, కాకపోతే లాస్ట్ టచింగ్స్ ఉన్నాయన్నమాట. సో అది కంప్లీట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ఈ బోర్డే నేను ఆర్డర్ చేయాలా నా ప్రాజెక్ట్కి. ఈ బోర్డ్ పేరు వచ్చేసి సిపిఎల్డి బోర్డ్ అనమాట. బోర్డ్ని దీంట్లో డమ్ చేసి దీన్ని వాడుకోవచ్చు, జస్ట్ లైక్ మైక్రో కంట్రోలర్స్ ESP32 అట్లాగా. ఇది సిపిఎల్డి బోర్డ్. లేట్ చేయకుండా ఇది ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాను. నెక్స్ట్ దీనికి మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, లైక్ కనెక్టర్ అంటారు. దీన్ని ప్రోగ్రామింగ్ చేసేదానికి ఒక కనెక్టింగ్ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ని కూడా ఆర్డర్ చేయాలి. ఇదే అనమాట ఆ కేబుల్. దీన్ని కూడా ఇప్పుడు మనం ఆర్డర్ చేసేద్దాం. ఈ వెబ్సైట్లో అయితే ఇది లేదనమాట, అవుట్ ఆఫ్ స్టాక్ అంట. మనం ఇంకో దగ్గర అయితే ఎత్తుకోవాలి దీన్ని. అమెజాన్లో అయితే మనకి దొరికింది ఇది ప్రోడక్ట్. ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ చేసిన ప్లేస్డ్. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఉంది చెప్పాను కదా, పెండింగ్ వర్క్. అది వరకు చేసేదాన్ని ట్రై చేద్దాం. ఇదనమాట నా ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ అనమాట. ఇక్కడే స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ అంటే ఉండే స్లాట్స్ని డిటెక్ట్ చేసి మన వెబ్సైట్లో చూపించాలా. అండ్ దెన్ ఇంకా అడిషనల్గా 2 థింగ్స్ అయితే యాడ్ చేసాం మేము. అదేందో వర్క్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇది మన ప్రాజెక్ట్ అయితే ఇంకా పూర్తిగా ఇది అయిపోలేదు. అసలు మన ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ అనమాట. పార్కింగ్ లేఅవుట్ని పెట్టి దాంట్లో ఏ స్లాటు ఖాళీ ఉంది లేదా సెన్సార్ ద్వారా తెలుసుకొని మన వెబ్సైట్ ఉంటుంది అనమాట. మన ఒక వెబ్సైట్ బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏ స్లాట్ ఖాళీ ఉంది, ఏ స్లాట్ ఖాళీ లేదా అది చూపించాలి. ప్లస్ దీనికి అడిషనల్గా ఇంకో టూ థింగ్స్ అయితే మేము యాడ్ చేసాము. ఫస్ట్ వచ్చేసి సిఎన్ఎన్ టెక్నాలజీ అనమాట. ఏఎన్పిఆర్ టెక్నాలజీ. ఏఎన్పిఆర్ టెక్నాలజీ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన క్యామ్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ క్యామ్ మాడ్యూల్ ద్వారా వెహికల్ ఎంటర్ అయ్యే వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ని అయితే ఫోటో తీసుకొని నెంబర్ ప్లేట్ని అయితే మనకి అడ్మిన్ డాష్బోర్డ్లో అయితే చూపిస్తుంది. సో అది ఇంకొకటి ఏంటంటే మనం పీసీ ఎలక్ట్రిక్ టెక్నాలజీ అనమాట. ఇది పార్కింగ్ లేఅవుట్ అనమాట మనది. ఈ స్లాట్స్కి మనం ఐఆర్ సెన్సర్స్ అయితే వాడాం. ఐఆర్ సెన్సర్స్ ఎట్లా స్లాట్ని డిటెక్ట్ చేసేదానికి ఐఆర్ సెన్సర్స్ అయితే వాడాం. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి క్యామ్ మాడ్యూల్ మనం ఇందాక వెనకాల కనెక్ట్ చేసాం కదా, అది ఇక్కడ వస్తుంది అనమాట క్యామ్ మాడ్యూల్. సో ఇది ఇక్కడ క్యామ్ మాడ్యూల్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ దీని కింద మనకి పీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఈ పీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ వెహికల్ అనేది ఇట్లా దీని మీద ఇట్లా వెళ్ళినప్పుడు మెకానికల్ ప్రెషర్ అనేది పడుతుంది దాని మీద. దాని లోపల చిన్న క్రిస్టల్ అనేది ఉంటుంది. ఆ క్రిస్టల్ దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసుకుంటుంది, మెకానికల్ ఎనర్జీని. సో ఇక్కడ అయితే ఉంటుంది అది. సో ఈ స్లాట్స్కి ఈ ఐఆర్ సెన్సార్స్ అయితే వాడుతున్నాం. ఈ క్యామ్ మాడ్యూల్ నుంచి మన వెబ్సైట్కి అయితే ఈ ఐఆర్ సెన్సార్ నుంచి మన వెబ్సైట్కి అయితే వెళ్తుంది అనమాట. సో దీన్ని వెబ్సైట్ని ఈ సెన్సార్ ఇన్పుట్స్ని కనెక్ట్ చేసేదానికి మనం వాడింది ESP32 వాడాం. ESP32 అయితే మనం మైక్రో కంట్రోలర్ అయితే వాడుతున్నాం. ఇదన్నమాట మన VS కోడ్ టెర్మినల్ మొత్తం. సో ఫస్ట్ మనం రన్ చేద్దాం ఇప్పుడు.
సో ఇంకా నేనైతే ఈ ప్రాజెక్ట్ని అయితే డిప్లాయ్ లాగిన్ పేజ్, మన వెబ్సైట్ యొక్క లాగిన్ పేజ్ అనమాట. ఫస్ట్ ఇది యూజర్ లాగిన్ అనమాట. యూజర్ లాగిన్లో పార్కింగ్ లేఅవుట్ యొక్క ఫోటో ఉంటుంది, ప్లస్ మళ్ళీ పార్కింగ్ స్లాట్స్ని ఫిల్టర్ చేసుకునేదానికి ఇక్కడ అన్ని స్లాట్స్, లేదా ఈవీ ఛార్జింగ్ స్లాట్స్, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ స్లాట్స్ ఇవి ఉంటాయన్నమాట. అండ్ ఈ స్లాట్స్ మొత్తం 6 స్లాట్స్. ఈ 6 స్లాట్స్లో ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ బుక్ ఒకటి ట్రై చేసి చూపిస్తాను. ఇట్లా డేట్, టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ స్లాట్ కొట్టి ఒకసారి 26th 9 o'clock అనుకుందాం. 1 hourకి బుక్ చేసుకుంటున్నాను నేను. ఓకే, దెన్ ఇక్కడ మన యొక్క బుకింగ్ సమరీ, కాస్ట్, పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఇక్కడ పేమెంట్ అయితే ప్రాసెసింగ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, యువర్ బుకింగ్ హ్యాస్ బీన్ సేవ్డ్. ఇప్పుడు బుక్ చేసుకున్నాం. ఇక్కడ మనం మై బుకింగ్ సెక్షన్ ఉంటుంది. ఈ మై బుకింగ్ సెక్షన్లో మనం ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో అదైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు బుకింగ్ని. సో ఇదన్నమాట మొత్తం యూజర్ది అయితే యూజర్ది డాష్ బోర్డ్ అయితే ఇదన్నమాట మొత్తం. సో ఇప్పుడు అడ్మిన్ లాగిన్ చేద్దాం. అడ్మిన్ లాగిన్. ఇక్కడ అడ్మిన్ లాగిన్లో ఏ స్లాట్ అవైలబుల్ ఉంది, ఏ స్లాట్ అవైలబుల్ లేదు, ఇదంతా చూపిస్తుంటుంది. ప్లస్ బుకింగ్స్ హిస్టరీ మొత్తం ఇక్కడ అయితే ఉంటుంది. ఎవరెవరు బుక్ చేసుకున్నారు, ఏ స్లాట్ బుక్ చేసుకున్నారు మొత్తం ఇక్కడ చూపిస్తుంటుంది. అండ్ దెన్ మనం చెప్పాం కదా క్యామ్ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ ఇక్కడ వస్తుందని. ఆ క్యామ్ మాడ్యూల్ అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది నేను టెస్ట్ చేసేటప్పుడు వచ్చినాయి అంతా చూస్తాను. ఈ టెస్ట్ చేసేటప్పుడు వచ్చినాయి ఈ ఫొటోస్ అన్నీ. సో ఇదన్నమాట మొత్తం మన ప్రాజెక్ట్. స్లాట్ డీటెయిల్స్ రాయాలి ఇక్కడ, స్లాట్ 1, స్లాట్ 2 అట్లా డీటెయిల్స్ రాసి నెక్స్ట్ క్యామ్ మాడ్యూల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలా క్యామ్ మాడ్యూల్ని. అండ్ దెన్ దీని మీద ఒక బ్లాక్ షీట్ అంటించి లైక్ రోడ్ లాగా తయారు చేయాలన్నమాట దీన్ని. సో అది చేసేస్తే మన ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కాలేజ్ టైం అయింది మనకి. 12కి క్లాస్ ఉందన్న. 11:40 అయితే టైం 11:48 అవుతుంది. టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడే తినేసి వచ్చాను, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడైతే వర్క్ అయితే ఉంది. పొద్దున కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ అయితే ఉంది. బట్ మనకైతే వైట్నర్ అయితే దొరకలేదు అనమాట. సో అదైతే కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో వర్క్ ఉంది.